బీఆర్ఎస్ బహిష్కృత నాయకురాలు తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన కామెంట్స్ చేశారు. తెలంగాణలో ఇంకో ప్రాంతీయ పార్టీకి స్కోప్ ఉందన్నారు. బీఆర్ఎస్ కు ఇంకో ప్రత్యామ్నాయం అవసరం ఉందని మీడియా చిట్ చాట్ లో అన్నారు. పార్టీని అనౌన్స్ చేసే సమయం సందర్భం కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. పార్టీ పెట్టడం సమస్య కాదని నిలదొక్కుకోవాలని కూడా చెప్పడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. నిజంగా పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ లైవ్ లో అందిస్తారు. విజయ్, తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన కామెంట్స్ చేస్తున్నారు. సో తన చిట్ చాట్ లో కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. కొత్త పార్టీ, ఒక స్థానిక పార్టీ ఉండాలి, దానికి సమయం సందర్భం రావాలి, అప్పుడే అనౌన్స్ చేయాలి, నిలదొక్కుకోవాలి అంటూ కూడా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. గతంలో మీరు పార్టీ పెట్టే ఆలోచనలు ఉన్నాయా అని మనం అడిగినప్పుడు కూడా ఎటువంటి ఆలోచన లేదు అంటూ కూడా క్లారిటీని ఇచ్చారు. ఇప్పుడు పార్టీ అవసరము, బీఆర్ఎస్ కు మరో ప్రత్యామ్నాయం కావాలి అంటున్నారు. ఏంటి వ్యాఖ్యలు ఏ విధంగా చూడాలి? నిజంగానే పార్టీ పెట్టబోతున్నారా? ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే జనం బాట, జాగృతి జనం బాట అనేటువంటి కార్యక్రమం ద్వారా కల్వకుంట్ల కవిత ప్రజల్లోకి మరింత లోతుగా వెళ్లేందుకైతే ఈ కార్యక్రమాన్ని కూడా చేస్తున్నారని చెప్పాలి. అయితే ఇప్పటి వరకు 11 జిల్లాలను చుట్టేసినటువంటి కల్వకుంట్ల కవిత 12 సమస్యలపైన కూడా అధికారులకు నివేదికలు సమర్పించినట్టుగా ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లకు కూడా ఉత్తరాలు రాసి ఆ లేఖల ద్వారా ఆ సమస్యలను కూడా పేర్కొన్నారు. అయితే ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నిద్రపోతోందంటూ కూడా కవిత చేసినటువంటి వ్యాఖ్యలు అయితే వైరల్గా మారినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపాల్సినటువంటి బీఆర్ఎస్ పార్టీ మొద్దు నిద్రలో ఉంది అంటూ కూడా కవిత అయితే సంచలనమైనటువంటి కామెంట్స్ చేశారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఇంకొక ప్రాంతీయ పార్టీకి స్కోప్ ఉంది, అలాంటి ప్రాంతీయ పార్టీ ఖచ్చితంగా ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా మాట్లాడుకొచ్చారు. ముఖ్యంగా సమయం కోసం, సందర్భం కోసం తమ పార్టీని అనౌన్స్ చేయడానికి చూస్తున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. అయితే పార్టీని ఎవరైనా అనౌన్స్ చేస్తారు, పార్టీని ఎవరైనా పెడతారు, కానీ నిలదొక్కుకొని ఇప్పుడున్నటువంటి ఈ రాజకీయ పరిస్థితుల్లో నిలదొక్కుకోవాలంటే ఖచ్చితంగా పెద్ద ధైర్యమైనటువంటి సాహసమే చేయాలని చెప్పాలి. దానికి సంబంధించి ఇటు తెలంగాణలో ఈ స్కోప్ ఏదైతే ప్రాంతీయ పార్టీ గురించి చర్చ వచ్చిందో ఆ ప్రాంతీయ పార్టీ ఖచ్చితంగా ఇంకొక పార్టీ అవసరం, బీఆర్ఎస్కు ఆల్టర్నేట్గా మరొక పార్టీ అవసరం అంటూ కూడా కవిత చిట్చాట్లో అయితే పేర్కొన్నారు. అయితే ఇటు ముఖ్యంగా కవిత చేస్తున్నటువంటి ఆరోపణలు తీసుకున్నట్లయితే ఈ జనంబాట కార్యక్రమంలో భాగంగా ఏ జిల్లాకు వెళ్ళినా కూడా అక్కడ ఉన్నటువంటి ముఖ్య బీఆర్ఎస్ నేతలు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, సో వాళ్ళని టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళపైన విమర్శలు కూడా గుప్పిస్తూ ఉన్నారు. సో గతంలో వరంగల్లో తీసుకున్నట్లయితే హరీష్ రావు, అలాగే నిజామాబాద్లో తీసుకున్నట్లయితే జీవన్ రెడ్డి, అలాగే ఇటు మహబూబ్ నగర్లో తీసుకున్నట్లయితే నిన్న మనం చూసినటువంటి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పైన కామెంట్స్ కావచ్చు. సో ఇదంతా ఓవరాల్గా చూస్తున్నట్లయితే కొద్ది రోజుల్లోనే కవిత పార్టీని అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా అటు రాజకీయ వర్గాల్లో కూడా చర్చ అయితే జరుగుతూ ఉంది. ఎందుకంటే కవిత కావాలనే ఈ కామెంట్స్ చేశారా, లేకపోతే బీఆర్ఎస్ పైన ప్రజల్లో వస్తున్నటువంటి వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాంతీయ పార్టీ అవసరం అని చెప్పేసి కామెంట్స్ చేశారంటూ కూడా అటు గులాబీ వర్గాల్లో కావచ్చు, ఇటు జాగృతి నాయకుల్లో కావచ్చు చర్చలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా అసలు ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి ప్రధాన పాత్ర పోషించాల్సినటువంటి బీఆర్ఎస్ ఎందుకు మాట్లాడట్లేదు, కాంగ్రెస్ చేస్తున్నటువంటి వైఫల్యాలను ఎందుకు ఎత్తి చూపించట్లేదు అంటూ కూడా కవిత అయితే చెప్పుకొచ్చారు ఆ చిట్ చాట్లో. అయితే ఇటు ప్రాంతీయ పార్టీలను ఈ రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్ అలాగే బీజేపీ రెండు కలిసి కూడా బ్రతకనివ్వడం లేదు, తెలంగాణలో ప్రాంతీయ పార్టీలకు స్కోప్ లేదంటూ కూడా గతంలో మాట్లాడుకొచ్చారు. సో మనం బీఆర్ఎస్కు సంబంధించి అలాగే జాగృతికి సంబంధించి నాయకులతో మాట్లాడినప్పుడు, ముఖ్యంగా కవితను అడిగినప్పుడు కూడా కొత్త పార్టీ పైన ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారు అన్నప్పుడు సో మేము ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నాము, అలాగే ప్రజల సమస్యలపైనే పోరాడుతూ ఉన్నాము. సో సాధారణ ఎలక్షన్లకు ఒక సంవత్సరం ఉందనగా ఖచ్చితంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తామంటూ కూడా కవిత చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం తెలంగాణలో మరొక ప్రాంతీయ పార్టీ అవసరం అన్నట్లుగా కూడా కవిత వ్యాఖ్యలు అయితే ఉన్నాయి. సో దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా కవిత పార్టీ కొద్ది రోజుల్లోనే అనౌన్స్ చేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. సో ఇటు బీఆర్ఎస్కు ఆల్టర్నేట్గా మరొక ప్రాంతీయ పార్టీ కూడా అవసరం అంటూ కవిత చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో అయితే వైరల్గా మారాయని చెప్పాలి. రేఖ.
ఎస్ విజయ్, అయితే ఈ నిర్ణయం ఎప్పుడు తీసుకున్నారు అని మనం అనుకోవచ్చు. అంటే నార్మల్గా బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కృతం అయిన తర్వాత మనం మాట్లాడినప్పుడు మాత్రం ఆమె ఎటువంటి పార్టీ ఆలోచన లేదు, ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్ళాలి అంటూ కామెంట్స్ చేశారు. ఆ విధంగానే ఈ 11 జిల్లాలను కూడా చుట్టుముడుతూ కూడా ఏ గ్రామంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయని తెలుసుకుంటూ వస్తున్నారు. అంటే అక్కడున్న రెస్పాన్స్ను బట్టి ఆమె నిర్ణయం తీసుకున్నారనుకోవచ్చా? అంటే ఇంతకాలంగా ఉన్న ఈ రాజకీయ పార్టీలు ఏవి కూడా ప్రజల సమస్యలను తీర్చలేదు. ఇప్పుడు కవిత వచ్చి ఒక కొత్త పార్టీ పెట్టగానే ప్రజలంతా కూడా స్వాగతిస్తారు. అప్పుడు వారి గ్రామాల్లో లేదా వాళ్ళ సిటీస్ లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయని ఏ విధంగా నమ్ముతున్నారు? ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ఈ జనం బాట కార్యక్రమంలో కవిత ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు కూడా బీఆర్ఎస్ నుంచి కవిత ఎందుకు బయటకు వచ్చారనేటువంటి ఆలోచన లేదు. ముఖ్యంగా అలాంటి ప్రశ్న ఎవరు కూడా ఉత్పన్నం చేయలేదంటూ కూడా కవిత మాట్లాడుకొచ్చారు. అసలు బీఆర్ఎస్ నుంచి వేరుపడ్డ తర్వాత కవిత చేసినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తాను స్వతహాగా, అలాగే జాగృతి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరితో కలిసి కూడా చేస్తూ ఉన్నారు. సో ముఖ్యంగా కొత్త పార్టీ పెట్టిన తర్వాత ప్రజలు ఆవిడని స్వీకరిస్తారా, అంటే స్వాగతిస్తారా లేదా అన్నది పక్కన పెడితే, ముందు అసలు ఆవిడ పార్టీ అనౌన్స్ చేయకుండానే ఇప్పుడు ఈ బీసీ నినాదంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీసీలు అందరూ కలిసికట్టుగా పోటీ చేయాలని, అలాగే పార్టీతో సంబంధం లేకుండా బీసీ బిడ్డలకే రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని కోరామని, కానీ ప్రభుత్వం ఈ బీసీ రిజర్వేషన్ల పైన కొన్ని అవకతవకలు జరిపాయంటూ ప్రభుత్వం పైన కూడా విమర్శలు గుప్పిస్తూనే ఇటు ఆవిడకు సంబంధించినటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేశారని చెప్పాలి. అటు ప్రతిపక్ష బీఆర్ఎస్ను తిడుతూనే జాగృతిని ప్రజల్లోకి మరింత బలంగా, మరింత లోతుగా తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు అయితే జరిపారని చెప్పుకోవచ్చు మనకు రేఖ. రైట్, థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. ఇక బీఆర్ఎస్ బహిష్కృత నాయకురాలు, తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన కామెంట్స్ చేశారు. తెలంగాణలో ఇంకో ప్రాంతీయ పార్టీకి స్కోప్ ఉందన్నారు. బీఆర్ఎస్ కు ఇంకో ప్రత్యామ్నాయం కంపల్సరీగా కావాలి అంటూ కూడా ఆమె మీడియా చిట్ చాట్ లో అన్నారు. పార్టీని అనౌన్స్ చేసే సమయం, సందర్భం కోసం ఎదురు చూస్తున్నానని చెప్పారు. పార్టీ పెట్టడం సమస్య కాదని, ఎలా నిలదొక్కుకోవాలి కంపల్సరీ అంటూ కూడా చెప్పడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.